పరమం శాంతిమంతో హి ఏకే చిత్తే సర్వే తపసాయుతా శాంతి పరమం తపో మహత్ క్షాంతిర్బ్రహ్మ చ వేదితం. అంటే ఓర్పు కలవారే నిజమైన తపశ్శాలి. ఓర్పుయే అత్యున్నతమైన తపస్సు మరియు బ్రహ్మము అని తెలియవలెను. ఇది 74వ శ్లోకం యొక్క పునరావృతం. శాంతి అంటే ఏమిటి? బౌద్ధంలో శాంతి అంటే కేవలం భరించటం కాదు, కోపం లేకుండా అవమానాలను ఎదుర్కోవటం, కష్టాలను ఓర్చుకోవటం మరియు ధమ్మాన్ని స్థిరంగా నమ్మటం. రాజుకు ఇది రాజ్యపాలనలో నిగ్రహాన్ని, సమదృష్టిని ఇస్తుంది. నాగార్జునుడు దాన, శీల, క్షాంతి అనే మూడింటికి ఖచ్చితమైన సమాంతర నిర్మాణాన్ని ఉపయోగించాడు. ఇది గృహస్థ బౌద్ధులకు అవసరమైన 3 ప్రధాన స్తంభాలను ఒకే వరుసలో నిలబెడుతుంది.